ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామమునకే మహిమ కలుగునుగాక. ఆమేన్. దేవుని యొక్క మహాకృపను బట్టి, దయను బట్టి దేవుడు గతించిన సంవత్సరమంతయు మనలందరినీ క్షేమంగా కాచి కాపాడి మన జీవితాల్లో ప్రభు చేసినటువంటి అనేక మేలులు, ఉపకారములను బట్టి దేవునికి కృతజ్ఞత వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అలాగే ప్రభు మనందరిని ప్రేమించి మరొక నూతన సంవత్సరంలో అనగా 2024 సంవత్సరంలోనికి దేవుడు మనందరిని ప్రవేశపెట్టిన దాన్ని బట్టి దేవునికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అలాగే అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు, వందనాలు తెలియచేస్తా ఉన్నాం. దేవుడు అందరిని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. హల్లెలూయా. మంచిది ప్రియాధీన బిడ్డలారా, ఈ సమయంలో ఈ నూతన సంవత్సర వాగ్దాన వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి హగ్గయి గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుకుందాం. ఈ కడవరి మందిరము యొక్క మహిమ మునుపటి మందిరం యొక్క మహిమను మించునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ స్థలమందు నేను సమాధానము నిలుప అనుగ్రహించెదను. ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దాన వర్తమానం. దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకున్నాం కదా. హగ్గయి అనేటువంటి గ్రంథంలో దేవుడు మరి ప్రత్యేకంగా ఈ యొక్క మాట ద్వారా ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనందరితో చక్కని వాగ్దానాన్ని ఇస్తూ ఉన్నాడు. ఏమనంటే ఈ కడవరి మందిరం యొక్క మహిమ మునుపటి మందిరం యొక్క మహిమను మించునని ప్రభు మనకు సెలవిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ఆలోచన ఈ నూతన సంవత్సరంలో ఎలా ఉన్నది అంటే, గత సంవత్సరము కంటే ఈ నూతన సంవత్సరంలో దేవుడు మన యొక్క మందిరాన్ని, అలాగే మన యొక్క సంఘాలను, అలాగే మనలందరినీ కూడా ఒక ఉన్నతమైనటువంటి ఆ స్థితిలోనికి దేవుడు నడిపిస్తానని, ఇంకా గొప్ప మహిమలోనికి ఆయన మనల్ని నడిపిస్తానని, గొప్ప మహిమతో ఆయన మనల్ని నింపుతానని దేవుడు మనకు వాగ్దానం ఇస్తున్నాడు. చదువుకునేటువంటి వాక్యాన్ని ఒకసారి మనం గమనిస్తే, హగ్గయి అనేటువంటి గ్రంథంలో నుండి ఈరోజు మనం ఈ మాటలు చదువుకున్నాం. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి పుస్తకాల్లో మరి ప్రవక్తలలో, చిన్న ప్రవక్తల్లో ఒకరిగా హగ్గయి మనకు కనబడుతున్నారు. హగ్గయి అనేటువంటి మాటకు అర్థము సంతోషము అని అర్థం. ఈ హగ్గయి గ్రంథంలో హగ్గయి ప్రవక్త మరి 2 అధ్యాయాలు 38 వచనాలతో ఈ పుస్తకాన్ని రాసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే హగ్గయి అనేటువంటి ప్రవక్త మరి చాలా తక్కువ రోజులు ప్రవచించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవులారా, హగ్గయి ఈ గ్రంథాన్ని రాయటానికి గల కారణం ఏంటి, ఈ యొక్క ప్రవచన ఎందుకు ఇలా చెప్పబడింది అని మన వాక్యంలో గమనించినట్లయితే, ఆనాడు ఇశ్రాయేలు దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి యెహోయాకీము అనేటువంటి రాజు ఏలుతున్నటువంటి దినాల్లో బబులోను దేశంలో ఉన్నటువంటి నెబుకద్నెజరు రాజు ఇశ్రాయేలు దేశం మీదకి దండెత్తి వెళ్ళి మరి యెరూషలేము దేవాలయాన్ని కూలగొట్టి, అలాగే యెరూషలేములో ఉన్నటువంటి అనేక మంది ఇజ్రాయేలు ప్రజలను నాశనం చేసి మరి కొంతమందిని బానిసలుగా తన దేశానికి తీసుకుని వెళ్ళి చెరలో వేయించినట్లుగా వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. తరువాత ప్రియా దేవులారా, దానియేలు అనేటువంటి ప్రవక్త ప్రార్థన చేసినప్పుడు 70 సంవత్సరాల తరువాత దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు విడుదలిచ్చి మరలా వారిని క్షేమంగా తమ దేశానికి తీసుకొని వచ్చినట్లుగా వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఆ సమయంలో బబులోను దేశానికి చెందినటువంటి రాజు నెబుకద్నెజరు తర్వాత పారసీక రాజ్యం వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కోరేషు అనేటువంటి వ్యక్తిని దేవుడు రాజుగా ఎన్నుకున్నాడు. కోరేషు అనేటువంటి వ్యక్తి ఇజ్రాయేలు ప్రజలను, అలాగే
తన దేశంలో ప్రజలను, అన్ని మతాల వారిని అందరినీ కూడా ఆయన ప్రోత్సహించినట్లుగా, అందరినీ బలపరిచినట్లుగా వాక్యంలో మనం చూస్తున్నాం. ఇజ్రాయేల్ ప్రజలను కూడా కోరేషు రాజు ఎంతో బలపరిచాడు, ధైర్యపరిచాడు. మరలా మీరు మీ మందిరాన్ని తిరిగి పునర్నిర్మాణం చేయండి, మరలా మీ మందిరాన్ని మీరు కట్టుకోండి అని కోరేషు రాజు కూడా మరి ఇజ్రాయేల్ ప్రజల కొరకు కొంత ధనాన్ని, బంగారు ఆభరణాలను కూడా మరి కోరేషు రాజు ఇజ్రాయేల్ ప్రజలకు సహాయం చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రియా దేవులారా, ఇజ్రాయేల్ ప్రజలు తమ యొక్క దేశంలో మందిరం కట్టాలి, మరలా మందిరం పునర్నిర్మాణం చేయాలని వారు పునాది వేయటం జరిగింది. పునాది వేసిన తరువాత కోరేషు రాజు మందిరం కట్టడం కోసం వారికి ధనాన్ని పంపిస్తూ వచ్చాడు. అయితే ఇజ్రాయేల్ ప్రజలు ఏం చేశారంటే ఆ యొక్క ధనాన్ని మందిరానికి ఖర్చు పెట్టుకోకుండా తమ ఇష్టానుసారంగా వారికి ఇష్టం వచ్చినట్లుగా వారు ఖర్చు పెట్టుకోవడం చేయటం జరిగినట్లుగా వాక్యంలో మనం చూస్తున్నాం. ఆ సమయంలో హగ్గయి ప్రవక్త ఆ యొక్క పరిస్థితి అంతా చూసి దేవుడు హగ్గయిలో నుంచి ఆ యొక్క ఇజ్రాయేల్ ప్రజలతో మరి ఆయన మాట్లాడినట్లుగా వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఓ ఇజ్రాయేల్ ప్రజలారా, ఇదిగో మీరు దేవుని యొక్క మందిరం కుప్పకూలి ఉండగా దేవుని మందిరాన్ని కట్టుకోకుండా ఇదిగో మీరు మీ ఇష్టం వచ్చినట్లుగా జీవిస్తూ ఉన్నారు. మీరు మంచి గృహాల్లో, బిల్డింగుల్లో మీరు నివసిస్తూ ఉన్నారు. దేవుని యొక్క మందిరాన్ని పట్టించుకోవట్లేదని చెప్పి ఆ హగ్గయి ప్రవక్త ఇజ్రాయేల్ ప్రజలను హెచ్చరిస్తూ ఉన్నాడు. ఆ సమయంలో మరి ప్రవచిస్తూ వ్రాయబడినటువంటి గ్రంథమే ఈ హగ్గయి గ్రంథం అని మనం దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఇజ్రాయేల్ ప్రజల జీవితాల్లో దేవుని మందిరాన్ని పట్టించుకోకుండా వారు మంచి గృహాల్లో నివసిస్తూ ఇష్టానుసారంగా జీవించటను బట్టి దేవుడు వారి జీవితాల్లో జరిగినటువంటి పర్యవసానం ఏంటో తెలుసా? ప్రియమైనటువంటి దేవులారా, వారు విస్తారంగా విత్తినను కొంచెమే పంట వస్తుందట. వారు భోజనం చేస్తున్నాను ఆకలి తీరట్లేదట. వారు పానం చేస్తున్నాను దాహం తీరట్లేదట. అంతేకాదు బట్టలు కప్పుకున్నాను చలి ఆగట్లేదట. ఎంతో కష్టపడి సంపాదించిన ఆ జీతము చిల్లు సంచిలో వేసినట్లుగా అయిపోతుంది. వారు అనుకుంటున్నారు కదా, అయ్యో మనము ఎంతో విస్తారంగా విత్తనాలు విత్తుతున్నాం, పంట రావట్లేదే, భోజనం చేస్తున్నాం ఆకలి తీరట్లేదే, మరి మనం ఎంతగా మరి పానం చేసినా దాహం తీరట్లేదే, మన యొక్క జీవితాల్లో ఎంత సంపాదించినా ఎందుకు మిగట్లేదని చెప్పి వాళ్ళు ఎంతో ఆలోచన చేస్తే దేవుడు ప్రవక్త ద్వారా చెప్తున్నాడు, మీ ప్రవర్తన సరిగా లేదు, మీరు దేవుని మాట వినట్లేదు, మీరు ఇష్టానుసారంగా జీవిస్తున్నారు, దేవుని పని ప్రక్కన పెట్టేశారు. అందుకనే దేవుడు మీ మీదకి ఇదిగో ఈ విధంగా కీడును పంపించాడు అని చెప్పి దేవుడు తన ప్రవక్త ద్వారా వారిని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఇప్పుడైనా మీరు మీ తప్పు ఒప్పుకోండి, పశ్చాత్తాపడండి, దేవుని దగ్గరికి రండి, దేవుని యొక్క మందిరాన్ని మరలా పనిని ప్రారంభించండి అని చెప్పి హగ్గయి ప్రవక్త ద్వారా ఈ గ్రంథములో ఇజ్రాయేల్ ప్రజలతో అనేకమైనటువంటి విషయాలు, ప్రవచనాలు తెలియపరిచినట్లుగా వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఆ సమయంలో ఇజ్రాయేల్ ప్రజలు వారి తప్పు వారు తెలుసుకొని వారి యొక్క పాపాన్ని దేవుని దగ్గర ఒప్పుకొని దేవుని యొక్క మందిరాన్ని, ఆ యొక్క పనిని ప్రారంభించడానికి మరలా వారు ముందుకొచ్చినట్లుగా వాక్యంలో చూస్తూ ఉన్నాం. జెరుబ్బాబేలుతో, యెహోషువతో దేవుడు చెప్తున్నాడు ప్రవక్త ద్వారా, ఓ యెహోషువ, జెరుబ్బాబేలు ధైర్యం తెచ్చుకోండి, పని జరిగించండి, దేవుడు మీకు తోడుగా ఉంటాడని హగ్గయి ప్రవక్త వారిని ఎంతో బలపరిచినట్లుగా, ధైర్యపరిచినట్లుగా వాక్యంలో మనం చూస్తున్నాం. అంతేకాదు మీరు మరలా పని ప్రారంభించండి, దేవుని పని జరిగించండి, మందిరాన్ని కట్టండి, ఇదిగో దేవుడు ఈ యొక్క మందిరాన్ని మహిమతో నింపుతాడు. ఇదిగో మునుపటి మందిరము కంటే ఈ కడవరి యొక్క మందిరం యొక్క మహిమ అధికమైన మహిమతో దేవుడు నింపుతాడు. ఇది దేవుని యొక్క వాక్కు అని చెప్పి ప్రవక్త ఇజ్రాయేల్ ప్రజలతో చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. ప్రభునందు ప్రియా దేవులారా, ఈరోజు ఈ యొక్క వాక్యం ద్వారా దేవుడు మనతో కూడా మాట్లాడుతున్నాడు.
ఆనాడు ఇజ్రాయేల్ ప్రజలతో చెప్పిన మాట ఏంటంటే, వారితో చేసిన వాగ్దానం ఏంటంటే, మీరు ధైర్యం తెచ్చుకోండి, పని జరిగించండి, మందిర పని ప్రారంభించండి, దేవుడు మీకు తోడుగా ఉంటాడు. ఇదిగో ఈ యొక్క మందిరాన్ని అధికమైన మహిమతో నింపుతాడని దేవుడు ప్రవక్త ద్వారా ఇజ్రాయేల్ ప్రజలతో మాట్లాడినట్లుగా ఈరోజు దేవుడు ఈ వాక్యం ద్వారా, ఈ యొక్క వాగ్దానం ద్వారా ఈరోజు మనతో కూడా మాట్లాడుతున్నాడు. ఏమనో తెలుసా? ఇదిగో మీరు కూడా ధైర్యం తెచ్చుకోండి, దేవుని పని జరిగించండి. మీరు దేవుని పని జరిగిస్తే ఆయన ఈ యొక్క మందిరాన్ని కూడా అధికమైన మహిమతో ఆయన నింపబోతున్నాడని ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, నీవు నేను మనమందరము కలిసి ఇశ్రాయేలు ప్రజల్లాగా మరలా మనం ఆసక్తిగా దేవుని యొక్క పని కొరకు, ఆయన మందిరం కొరకు, ఆయన సేవ కొరకు, అనేక ఆత్మల రక్షణ కొరకు, దేవుని యొక్క కార్యాల కొరకు మనం నిలబడి పని చేస్తే, ప్రార్థన చేస్తే, ఆసక్తిగా నిలబడితే దేవుడు మన పక్షా నుండి గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుడు మనకిచ్చిన సంఘాలను కూడా అధికమైన మహిమతో దేవుడు నింపుతాడు. దేవునికి స్తోత్రం. ఈ నూతన సంవత్సరంలో ప్రభు మనతో చెప్తున్నటువంటి మాట, మీరు ధైర్యం తెచ్చుకొని పని జరిగించండి. మునుపటి మందిరం కంటే ఈ కడపటి మందిరాన్ని అధికమైన మహిమతో నింపుతాను. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 11వ వచనంలో కూడా మరొక చక్కని మాట తెలియపరుస్తున్నాడు. ఏమనో తెలుసా? మునుపటి కంటే అధికమైన మేలుతో నేను మిమ్మల్ని నింపుతాను. మన దేవుడు అధికమైన మహిమతో నింపేవాడు. రెండవది, అధికమైన మేలును కలుగ చేసే దేవుడై ఉన్నాడు. ఇజ్రాయేల్ ప్రజల జీవితాల్లో కరువులో, సమస్యల్లో, బాధల్లో, కష్టాల్లో, పోరాటాల్లో, ఎన్నో పరిస్థితుల్లో వారు ఉన్నప్పుడు దేవుడు వారిని ధైర్యపరిచాడు. మీరు మరలా తిరిగి నా యొద్దకు వస్తే, నా మాట వింటే, ఇదిగో నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, ఇదిగో మిమ్మల్ని, మీ పిల్లలను వృద్ధి పొందిస్తాను, మీ యొక్క పశువులను, పంటలను ఆశీర్వదిస్తాను. అంతేకాదు, మునుపటి కంటే అధికమైన మేలును నేను చేస్తాను అని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, నీ జీవితంలో, నా జీవితంలో, మన జీవితాల్లో కూడా ఆయన అధికమైన మేలును కలుగ చేసే దేవుడు. మునుపటి కంటే, గత సంవత్సరాల కంటే ఈ నూతన సంవత్సరంలో అధికమైన మేలును కలుగ చేయబోతున్నాడు. ఆయన చదువుల్లో ఆయన అధికమైన మేలును చేయబోతున్నాడు. ఉద్యోగాల విషయంలో అధికమైన మేలును చేయబోతూ ఉన్నాడు. ప్రతి ఒక్క జీవితంలో, ప్రతి కుటుంబంలో ఎవరికి ఏది అవసరమో వ్యక్తిగతంగా, ఆర్థికంగా, ఆత్మీయంగా, కుటుంబ పరంగా, సేవాపరంగా, ప్రతి విషయంలో కూడా మన దేవుడు అధికమైనటువంటి మేలును కలుగ చేస్తానని వాగ్దానం ఇస్తున్నాడు. విశ్వసించండి, నమ్మండి. ఇది దేవుని మాట, ఇది దేవుని వాగ్దానమని ఆయన చెప్పినటువంటి మాటలను మీరు కూడా హృదయంలో భద్రం చేసుకుని ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు ఈ నూతన సంవత్సరంలో మన మందిరాన్ని అధికమైన మహిమతో నింపుతాడు. మన యొక్క పరిచర్యలను అధికమైన మహిమతో నింపుతాడు. అలాగే మన యొక్క కుటుంబాలను, మనం చేసే ప్రతి పనిలో కూడా ఆయన అధికమైనటువంటి మేలును చేయబోతున్నాడు. కనుక మీరందరూ కూడా ప్రభు యొక్క మాటను, ఆ యొక్క వాగ్దానాన్ని చేతబట్టుకొని ఈ సంవత్సరం అంతా కూడా ఇదిగో దేవుడు నా జీవితంలో అధికమైన మహిమతో నింపబోతున్నాడు, అధికమైన మేలు చేయబోతున్నాడని విశ్వాసముతో ఎదురు చూడండి, ప్రార్థన చేయండి. ప్రభు గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుడి యొక్క మాటలను దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, దయగల మా యేసు ప్రభువా, నీ పరిశుద్ధమైన, ఘనమైన, శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయనా. గతించిన సంవత్సరం అంతా ఈ మమ్మలను క్షేమంగా కాపాడావు. ఈ నూతన సంవత్సరంలోనికి అయా మీరు ప్రవేశింపజేసిన విధానమును బట్టి కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ నూతన సంవత్సరంలో మీరు ఇచ్చినటువంటి యొక్క వాగ్దాన వర్తమానాన్ని బట్టి నీకు స్తోత్రాలు నాయనా. ఇదిగో మునుపటి మందిరము కంటే ఇదిగో ఈ కడపటి మందిరం యొక్క మహిమ అధికమైన మహిమతో నింపుతానని మీరు వాగ్దానం ఇచ్చారు.
ఇశ్రాయేలు జీవితాల్లో నాయన వారు నీ మాట విన్నప్పుడు అనేకమైనటువంటి శోధనలు, కష్టాలు, ఇబ్బందులు ఎదుర్కొన్నారు. హగ్గయి ప్రవక్త ద్వారా వారిని హెచ్చరించినప్పుడు మరలా వారు నాయన పశ్చాత్తాపడి నీ యొద్దకు తిరిగి వచ్చి నీ పని జరిగించినప్పుడు నాయన అయ్యా వారి జీవితాల్లో అధికమైన మహిమను వారు చూడగలిగారు ప్రభువా. అలాగే నాయన నీ మాట వింటే అధికమైన మేలును కలుగు చేస్తానని మీరు మాట్లాడారు. ఈరోజు ఎంతమంది ఈ మాటలు వింటున్నారో వారి జీవితాల్లో కూడా ప్రతి ఒక్కరిని మాట విని ఈ నూతన సంవత్సరంలో అధికమైనటువంటి మేలులు పొందుకోవడానికి, అధికమైనటువంటి కార్యాలు చూడటానికి, అధికమైనటువంటి సంతోషాన్ని పొందుకునే భాగ్యము దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. దేవానికి స్తోత్రాలు నాయనా. మీరిచ్చినటువంటి ఈ మందిరాలు, మీరిచ్చినటువంటి యొక్క పరిచర్యలు, అలాగే అయ్యా మీరిచ్చినటువంటి ఆత్మలను, కుటుంబాలను ప్రభువా ఇంకా మీరు ఆశీర్వదించండి, అభివృద్ధి చేయండి, అధికమైన మహిమతో నింపండి, అధికమైనటువంటి మేలులను మీరు జరిగించి ఈ సంవత్సరం అంతా మీరు కాపాడి నీ నామానికే మహిమ తెచ్చుకునమని యేసతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని సహవాసము, సమాధానం కూడిన మనందరికీ ఈ సంవత్సరం అంతా యేసయ్య కృప సదాకాలం తోడే నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు.